ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రులు, కూటమి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుకు కూటమి పార్టీ నాయకులు, నేతలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. తన స్నేహితుడు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. భవిష్యత్తు రంగాలపై దృష్టి సారించి చంద్రబాబు పనిచేస్తున్నారని, ఏపీ అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న ఆయన పనితీరు ప్రశంసనీయమని ప్రధాని కొనియాడారు. చంద్రబాబుకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానన్నారు. సంక్షోభ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను సంక్షేమంగా మార్చిన గొప్ప మేధావి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. నగరంలోని రథం సెంటర్ వద్ద మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొద్ద వెంకన్న ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, నాగుల మీద ఎంఎస్ బేగ్, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎంపీ శివనాథ్ కేక్ కట్ చేశారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గడ్డపై సీఎం చంద్రబాబు పుట్టడం భారతదేశానికే గర్వకారణమని అన్నారు. సంక్షోభ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను సంక్షేమంగా మార్చగల గొప్ప మేధావి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కొనియాడారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. ఈ రాష్ట్రానికే కాదు, ఆయన ఇక్కడ పుట్టడం ఈ దేశానికి కూడా ఒక వరంగా మనం అందరం భావించాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం, దేశాన్ని రైట్ డైరెక్షన్గా నడపగలిగిన ఇద్దరు ముగ్గురు నాయకుల్లో ఒకడు చంద్రబాబు నాయుడు గారు అనేది అతిశక్తి కాదు. ఎందుకంటే మనం చూసాం, గౌరవ మాజీ ప్రధాని వాజ్పేయి గారి సమయంలో ఇక్కడున్న రహదారులన్నీ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రహదారులని దేశంలోకి ప్రవేశపెట్టిన ముందు వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. అంతేకాకుండా ఇవాళ దేశంలో ఎంతోమంది అనుకుంటూ ఉంటారు నదుల్ని అన్ని నదుల్ని అనుసంధానం చేయాలని. కానీ 2014లో విడిపోయిన రాష్ట్రంలో లోటు ఆర్థిక బడ్జెట్ ఉన్న సమయంలో కూడా 2 నదులు కృష్ణా, గోదావరిని ఇక్కడే సంగమం దగ్గర కలిపిన దేశంలో మొట్టమొదటి వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ బొద్ద వెంకన్న మాట్లాడుతూ 100 కోట్ల మందిలో ఒక్కరే పుడతారు, ఆయనే సీఎం చంద్రబాబు అని అన్నారు. దేశం కోసం, ప్రజల కోసం పోరాడే గొప్ప వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. చంద్రబాబు నాయుడు అమలు చేసే సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నా చంద్రుడు ఒక్కడే ఉన్నట్టు భారతదేశంలో ఎంతమంది నాయకులు ఉన్నా నారా చంద్రబాబు నాయుడు ఒక లెజెండ్ అని అభివర్ణించారు. 100 కోట్ల మందికి ఒకడే పుడతాడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి. అందుకే క్రమం తప్పకుండా ఈ లోకానికి సూర్యచంద్రులు వస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు దేశం కోసం, ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాబట్టి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నా చందమామ ఒకటే అన్నట్టు భారతదేశంలో ఎంతమంది నాయకులున్నా చంద్రబాబు నాయుడు గారే లెజెండ్. కాబట్టి పదవుల్లో ఉన్నా లేకపోయినా మేమంతా ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు కుటుంబం కోసమే నడుస్తామని, పోరాటం చేస్తామని తెలియజేస్తూ టీడీపీ అధికార ప్రతినిధి నాగుల మీరా మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు దేశంలో గర్వించదగ్గ విధంగా ఉన్నాయంటే చంద్రబాబే కారణమని అన్నారు. 2047 నాటికి ఏపీ దేశంలో మొట్టమొదటి స్థానంలో ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారని తెలిపారు. ఇవాళ అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు దేశంలో గర్వించదగ్గ స్థానంలో ఉన్నాయంటే దానికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒక విజనరీ లీడర్, ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈ దేశంలో మొట్టమొదటి పేరు అది చంద్రబాబు నాయుడు గారిదే వస్తుంది. విజన్ 2020 అంటే నవ్వారు, ఇవాళ ఆనందపడుతున్నారు. విజన్ 2047 అంటే అబోవ్ 47 అంటున్నారు. 47కి ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ 100కి 100% మొదటి స్థానంలో ఉండడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి మనందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఇటువంటి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ తెలుగువారి కీర్తిని ప్రపంచానికే సాటి మార్గదర్శకమైన వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అంటే ఏమిటో చేసి చూపించిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.
నగరంలోని అశోక్ నగర్ టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కేక్ కటింగ్ చేశారు. అనంతరం 40 మందికి 62,38,000 రూపాయలు ముఖ్యమంత్రి వైద్య సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ బాధ్యత ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు తన భుజాలపై వేసుకుని ఇన్నాళ్లు విజయవంతంగా నడిపించారని అన్నారు. తెలుగువారి కీర్తిని ప్రపంచానికే చాటి మార్గదర్శకమైన వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అంటే ఏమిటో చేసి చూపించిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ప్రజల ఆశీస్సులు, సహకారంతో 4 పర్యాయాలు సీఎంగా పనిచేశారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు చేసిన సేవలు ప్రపంచం గుర్తించడం సామాన్యమైన విషయం కాదని అన్నారు. ప్రజల కోసం, తెలుగువారి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక పటిష్టమైన పార్టీగా ఆయన తయారు చేస్తే ఆ పార్టీని ఆయన తరువాత ఆయన వారసుడుగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగువారి కీర్తిని ప్రపంచానికే చాటి మార్గదర్శకమైన వ్యక్తి. ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏంటి, సంక్షేమం అంటే ఏంటి అర్థం చెప్పిన వ్యక్తి. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళల్లాగా వెళ్ళాలి. అభివృద్ధి సాధిస్తేనే పరిపూర్ణమైన సంక్షేమం చేయగలుగుతాం అని చెప్పి నిరూపించిన వ్యక్తి. తెలుగు ప్రజల్లో చిరకాలంగా ఈ రోజు కూడా ఎవరు ఆయన రికార్డు దాటలేని విధంగా ప్రజల యొక్క సహకారంతో, ప్రజల యొక్క ఆశీస్సులతో ఆయన ముఖ్యమంత్రిగా 4 పర్యాయాలు ఎన్నుకోబట్టమే కాకుండా ఆయన చేసిన పనులు ఇప్పుడు కూడా ప్రపంచం గుర్తించి ఆయన ఉదహరిస్తా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అదృష్టం, మనందరి అదృష్టం. అలాంటి పార్టీలో కార్యకర్తలుగా మనం ఉంటాం అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అనితర సాధ్యుడు అని సంబోధిస్తూ సీఎం చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికంగా కుంగిపోయి, అభివృద్ధి అగమ్యగోచరంగా తయారై, శాంతి భద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపజేయడం శ్రీ నారా చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యమని స్పష్టం చేశారు. 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబు విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతమన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. గురునానక్ కాలనీ ఎంపీ కార్యాలయంలో ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని గురునానక్ కాలనీ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయం నందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి ఎంఎస్ బేగ్, మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు భవకుమార్లతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ చంద్రబాబు ఫోటో గ్యాలరీలను ప్రారంభించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మా అందరికీ తండ్రి లాంటి వ్యక్తి అని అన్నారు. సీఎం చంద్రబాబు జన్మదినం రాష్ట్రానికి ఒక వరమని అన్నారు. 2019 తర్వాత ప్రజలు చంద్రబాబు వెలుగును గుర్తించి 2024లో అపూర్వ విజయం అందించారని పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక పరిస్థితి ఐటీ మీద ఆధారపడటానికి ఐటీ విప్లవం తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని అన్నారు. రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేసి దేశానికి మార్గనిర్దేశనం చేసిన మేధావి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని కొనియాడారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని ఎంపీ శివనాథ్ స్పష్టం చేశారు. మనం చూసాం వాజ్పేయి గారి ప్రభుత్వ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గోల్డెన్ క్వాడ్రిలేటర్ అంటే దేశం నలుమూలలా కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో రోడ్లు అనేది, ఆ రోజు రోడ్ల పరిస్థితి మనం చూసేవాళ్ళం ఎంత దారుణంగా ఉంటాయో. అంతే అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ బ్రహ్మాండంగా రోడ్లు ఉండే పరిస్థితికి తీసుకొచ్చిన వ్యక్తే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా హైదరాబాద్లో మన ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళ ఐటీ పరిశ్రమలు తేవడానికి కానీ ఇవాళ దేశం మొత్తం కూడా ఆర్థిక పరిస్థితి మొత్తం ఐటీ విప్లవం మీద ఆధారపడి ఉందంటే దానికి ముందు వ్యక్తే, దాన్ని తీసుకొచ్చిన వ్యక్తే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా నిజంగా చూస్తే ఆయన తెలుగు ప్రజలందరికీ ఒక ఆదర్శం. ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు ఇవాళ మధ్యతరగతి, బిలో మధ్యతరగతి కుటుంబాలు ఇవాళ ఈ విధంగా ఉన్నాయి అంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే. ఆయన ఎప్పుడూ ఒకటే 20 సంవత్సరాలకి మనకంటే ముందుంటారు. మనం చూసాం విజన్ 2020 అంటే హైదరాబాద్లో అందరం నవ్వుతా చూసాం. ఆ రోజు కంప్యూటర్ అంటే కంప్యూటర్ అన్నం పెడుతుందని అన్న వాళ్ళకి వాళ్ళ దేశ ఆర్థిక పరిస్థితి కంప్యూటర్ల మీద ఆధారపడి ఉంది.
చంద్రబాబు నాయుడు సామాన్యమైన ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వ్యక్తి తన స్వశక్తితో ఇంతటి గొప్ప కీర్తిని పొందటం అనేది చరిత్రలో లిఖించదగ్గ విషయమని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం రఘురాం అన్నారు. తెలంగాణ ప్రజలకి ఒక పట్టుకొమ్మగా, ఒక వరంగా హైదరాబాద్, సైబరాబాద్ తీర్చిదిద్దారంటే చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా విజయవాడ ఆటో నగర్లోని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం రఘురాం పాల్గొని కేక్ కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం నెట్టెం రఘురాం మీడియాతో మాట్లాడుతూ సమకాలీన భారత రాజకీయాల్లో మెరుగైన ధీరుడు, 75 సంవత్సరాల జీవిత ప్రస్థానం, 46 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఆయన సొంతమని పేర్కొన్నారు. ఈనాటి భారత రాజకీయాల్లోనే ఉన్నతంగా ఎదిగిన వ్యక్తి, ఒక రాష్ట్ర రాజకీయాలే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా ఆయనకు ఆయనే సాటి అని తెలిపారు. సుదీర్ఘమైన అనుభవం, సుదీర్ఘకాలం ప్రజల్లో మమేకమై పనిచేసిన తీరు, ఇలాంటి వ్యక్తిని పోల్చబడిన వ్యక్తి మరొకరు అతి తక్కువ మంది కనపడతారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ఒక పట్టుకొమ్మగా, ఒక వరంగా హైదరాబాదు, సైబరాబాదు తీర్చిదిద్దారంటే చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు. సుదీర్ఘకాలం ప్రజల్లో మమేకమై పనిచేస్తూ ఉన్నటువంటి ఆ తీరు మనం చూసినట్లయితే ఇలాంటి వ్యక్తిని పోల్చదగినటువంటి వ్యక్తి మరి మరొకరు మనకి అతి తక్కువ మంది కనపడతారు. ఇప్పటికి మనం చూసాం, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఒడిదుడుకులను ఆయన ఎదుర్కొన్నారు. మామూలు సామాన్యమైనటువంటి ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి తన స్వశక్తి మీద ఆయన కేవలం ఆయన హార్డ్షిప్, శ్రమ చేయటం ద్వారా, ఆయనకి ఉన్నటువంటి ఆ అనుభవం ద్వారా ఆయన ఏ రోజుకు ఆ రోజు తన యొక్క ప్రయాణాన్ని మెరుగుపరుచుకుంటూ ఇంతటి గొప్ప కీర్తిని పొందటము అనేది చరిత్రలో లిఖించదగినటువంటి అంశం. ప్రపంచంలోని తెలుగు వారందరికీ చంద్రబాబు ఆరాధ్య నాయకుడని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో నాగేంద్ర స్వామి పుట్టలో ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్, మండలి వెంకట్రాం పాలుపోశారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు జరిపించారు. చంద్రబాబు గోత్రనామాలతో పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు శతాయుష్కులు కావాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజలు జరిపించామని తెలిపారు. రాష్ట్ర ప్రజల కోసమే కాకుండా భావితరాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించే దార్శనికత కలిగిన మహోన్నత నాయకుడు చంద్రబాబు అని తెలిపారు. మానవుల పాపాలను కడిగేందుకు యేసుక్రీస్తు శిలువలో ప్రాణాలను అర్పించి 3వ రోజు మరణాన్ని జయించి మరల పునర్జన్మ పొందటం వల్ల ఈస్టర్ పండుగ జరుపుకుంటున్నారని సెయింట్ పాల్ లూథరన్ చర్చ్ రెవరెండ్ ఫాదర్ జేవి అరుణ్ కుమార్ అన్నారు. యేసు ప్రభు త్యాగాన్ని స్మరించుకుంటూ గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పండుగలను జరుపుకుంటామని తెలియజేశారు. ఈస్టర్ పండుగ సందర్భంగా నగరంలోని గుణదల సెయింట్ పాల్ లూథరన్ చర్చి నందు ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సెయింట్ పాల్ లూథరన్ చర్చి రెవరెండ్ ఫాదర్ జేవి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలను పాపాల నుంచి రక్షించేందుకు యేసుక్రీస్తు శిలువలో ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. యేసు ప్రభు త్యాగాన్ని స్మరించుకుంటూ గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్లు జరుపుకుంటామని తెలిపారు. యేసుక్రీస్తు సమాధి చేయబడిన 3వ రోజున సజీవుడిగా తిరిగి లేచారని, అందుకే ఈస్టర్ను క్రైస్తవ లోకం సంతోషంగా జరుపుకుంటుందని చెప్పారు. యేసుక్రీస్తు తన శాంతి బోధనలతో ప్రపంచాన్నే ప్రభావితం చేశారని, ప్రజలంతా సహనం, శాంతి, అహింస మార్గంలో పయనించినప్పుడే సమాజాభివృద్ధి సాధ్యమని అన్నారు. విశ్వ మానవాళిని ప్రేమతో చూడాలన్నదే కరుణామయుని బోధనల సారమని ఫాదర్ అరుణ్ కుమార్ ఉపదేశించారు. సర్వ మానవాళి పాపముల నిమిత్తము ఆయన శిలువలో ఆయన మరణించి, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఈ సంతోషకరమైనటువంటి పండుగను మరి యావత్తు క్రైస్తవులు జరిగించుకుంటూ ఉన్నారు. ఇది కేవలం క్రైస్తవుల కొరకే కాదు, కానీ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా మరి దేవుని కృపను పొందాలని, దేవునిలో ఆనందంగా జీవించాలని మరి మేమందరం కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మన భారతదేశాన్ని దేవుడు దీవించాలి, మన ఆంధ్ర రాష్ట్రాన్ని దేవుడు దీవించాలి. ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఈ పాపం అనేటువంటి శాపము నుండి విడుదల పొంది నిత్య జీవానికి వారసులు కావాలనేటువంటి ఉద్దేశంతో
ఈస్టర్ పండుగ ఎంతో ఘనంగా క్రైస్తవ సంఘాలు జరిగిస్తూ ఉన్నాయి. అందరికీ, భారతీయులందరికీ ఈస్టర్ పండుగ శుభాలు కలగాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ ఆలయ సన్నిధిలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. దేవస్థానం యాగశాల నందు ఉదయం 8 గంటల నుండి గణపతి హోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం, నవగ్రహ హోమాలను పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో రామచంద్రమోహన్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. హోమాల అనంతరం పూర్ణాహుతితో పరిసమాప్తం చేశారు. ఆలయ స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఋత్వికులు, వేద పండితులు, అర్చకులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.